నమస్కారం. బాడీ మైండ్ అండ్ సోల్ కి స్వాగతం. అన్ని ప్రశాంతంగా ఉండడం ఒక ఎత్తు అయితే ఉన్నట్టుండి గాభరా పడిపోవడం, బెంబేలెత్తిపోవడం, భయానికి లోనవ్వడం, వీటన్నిటినీ కలిపితే ఒక పానిక్ అటాక్ లాగా, పానిక్ డిజార్డర్ గా వర్ణించవచ్చు. పానిక్ అటాక్ అంటే ఏంటంటే అమితమైన గాబరా ఉప్పెన్నలాగా ఒకేసారి వచ్చినప్పుడు మొత్తం బాడీ అనేది రియాక్ట్ అవుతుంది. పైనుంచి టాప్ నుంచి బాటం దాకా గుండె దడదడలాడడం, ఛాతి పట్టుకున్నట్టు, గొంతు పట్టేస్తున్నట్టు, ఊపిరి అన్నట్టు, తల తిరిగిపోతున్నట్టు, కడుపులో ఆరాటంగా, కాళ్ళు చేతులు వణికిపోవడం, చల్లపడిపోవడం, బాత్రూమ్కి వెళ్ళాలేమో అన్నట్టు అనిపించడం, ఏదో అయిపోతుంది. ఆ బాడీ అంతా ఒక వైబ్రేషన్ లోకి వెళ్ళిపోతుంది, ఒక రియాక్షన్ లోకి వెళ్ళిపోతుంది. నాకేదో అయిపోతుంది, నేను పరిగెట్టాలి ఈ సిచ్యువేషన్ నుంచి, ఏదో హెల్ప్ తీసుకోవాలి, దాన్ని పానిక్ అంటారు. ఈ పానిక్ అటాక్ తోటో, పానిక్ డిజార్డర్ తోటో ఒక మనిషిలో ఎలాంటి మార్పులు వస్తాయి అంటే ఏమిటి, దీన్ని అర్థం చేసుకోవడం ఎలా, దీని నుంచి బయటపడడం ఎలా, ఈ సమస్యలన్నిటికీ సమాధానం చెప్పడానికి, ఈ చర్చలో పాల్గొనడానికి మనతో ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఫణి ప్రశాంత్ గారు. నమస్తే అండి. ఫణి గారు, ఇందాక నేను చెప్పిన కొన్ని లక్షణాలు మాత్రమే, అసలు పానిక్ డిజార్డర్ అనే పదమే మేము ఇంతవరకు పెద్దగా వినలేదు సమాజంలో. దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే చూడండి, ఫస్ట్ పానిక్ డిజార్డర్ కి ముఖ్యమైన సింప్టమ్ ఏదైతుందో పానిక్ అటాక్ అని అంటాం. పానిక్ అటాక్ అంటే ఏంటంటే అమితమైన గాబరా ఉప్పెన్నలాగా ఒకేసారి వచ్చినప్పుడు, ఓకే, అంటే సడన్ ఇంటెన్స్ యాంగ్జైటీ విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్, ఓకే, వచ్చినప్పుడు మొత్తం బాడీ అనేది రియాక్ట్ అవుతుంది. పైనుంచి టాప్ నుంచి బాటం దాకా గుండె దడదడలాడడం, ఛాతి పట్టుకున్నట్టు, గొంతు పట్టేసుకున్నట్టు, ఊపిరి అన్నట్టు, తల తిరిగిపోతున్నట్టు, కడుపులో ఆరాటంగా, కాళ్ళు చేతులు వణికిపోవడం, చల్లపడిపోవడం, బాత్రూమ్కి వెళ్ళాలేమో అన్నట్టు అనిపించడం, ఏదో అయిపోతుంది. ఆ బాడీ అంతా ఒక వైబ్రేషన్ లోకి వెళ్ళిపోతుంది, ఒక రియాక్షన్ లోకి వెళ్ళిపోతుంది. నాకేదో అయిపోతుంది, నేను పరిగెట్టాలి ఈ సిచ్యువేషన్ నుంచి, ఏదో హెల్ప్ తీసుకోవాలి, దాన్ని పానిక్ అంటారు. ఇంగ్లీష్ లో సింపుల్ పానిక్ అంటే పరిగెట్టుకోవడం, అంటే నాకు ఎస్కేప్ ఫ్రమ్ ది సిచ్యువేషన్ ఏ విధంగా చేయాలి. సో బాడీ ఎప్పుడైతే అట్లా రియాక్ట్ అవుతుందో, ఆ ఇంటెన్స్ యాంగ్జైటీ ఆ ఫ్యూ సెకండ్స్ టు ఫ్యూ మినిట్స్ దాకా ఉంటుంది. ఆ టైంలో నేను చచ్చిపోతానేమో అన్నట్టు భయం వస్తుంది, ఇంపెండింగ్ డూమ్ అంటాం. ఓకే, అంటే డెత్ ఈస్ వెరీ నియర్ టు మీ అన్న ఒక ఫీలింగ్ ఇచ్చేదాన్ని పానిక్ అటాక్ అంటాం. ఇది ఒకే అటాక్ లాగా ఉంటుందండి, మల్టిపుల్ గా వస్తుందా, ఒకదాని తర్వాత ఒకటి? అంటే పానిక్ అటాక్ అనేది డిఫైన్ అయితే కనుక మనం క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకుంటే, పానిక్ డిజార్డర్ అనేది వేరు. అంటే పానిక్ అటాక్స్ రిపీటెడ్ గా రావడం. ఓకే, యూజువల్ గా అంటే మీకు ఈజీగా అర్థం అవడానికి ఒక ఎక్స్ప్లెయిన్ హౌ ద ప్రాసెస్ గోస్ అనేది. అంటే పానిక్ అటాక్ అనేది ఒకసారి ఎవరికన్నా వస్తే కనుక, ఎవరైనా సరే ఓకే, నాకు ఏదో అయిపోతుంది, బాడీలో ఏదో తేడా ఉంది, అలజడిగా ఉంది, కాబట్టి నేను దీన్ని ఏంటి అనేది టెస్ట్ చేయించుకోవాలి. టెస్ట్ చేయించుకోవడం అనేది మొదలు పెట్టినప్పుడు అది హార్ట్ అటాకా, లేకపోతే ఏదైనా న్యూరలాజికల్ ప్రాబ్లం, నాకు ఏమన్నా అదేంటి పారాలిసిస్ అటాక్ వచ్చేస్తుందా, ఓకే, సో ఇలాంటి డౌట్స్ అనేవి మైండ్ లో, లేకపోతే నాకు ఏదైనా క్యాన్సర్ ఉందా, ఓకే, సో ఇలాంటిది ఏదైనా ఒక సడన్ గా ఒక అటాక్ రాగానే, బాడీ ఇలా వైబ్రెంట్ గా రియాక్ట్ అవ్వగానే మైండ్ అనేది మల్టిపుల్ విధాలుగా ఆలోచించడం మొదలు పెడుతుంది. డేంజర్ అనేది క్లియర్ గా కనిపిస్తుంటుంది. అది ఒకసారి వచ్చినప్పుడు ఎవరైనా సరే వెళ్ళి ఒక టెస్ట్ చేయించుకుంటారు, ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు, బీపీ చెక్ చేయించుకుంటారు, షుగర్, లేకపోతే కొంచెం ఈ మధ్య ఎక్కువగా మొత్తం హెల్త్ చెకప్ అనేది ఉంటుంది, హార్ట్ ఈకో దగ్గర నుంచి మొత్తం అన్ని చేయించేసుకుంటారు. చేయించేసుకున్న తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ నీకేం లేదు, ఏదో కొంచెం టెన్షన్ పడుతున్నావు, అందుకోసం నీకు అటాక్ వచ్చింది, అంతకు భయపడాల్సింది ఏం లేదని చెప్తారు డాక్టర్. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ 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 రిపీటెడ్ గా ఈ అటాక్స్ రావడం మొదలు పెడుతుంటాయి. ఆ అటాక్ ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది చెప్పకుండా రావడం మొదలు పెడుతుంది. అంటే యూ కాంట్ ప్రెడిక్ట్ ఇట్ ఇస్ గోయింగ్ టు కమ్ నౌ, ఇట్ ఇస్ నాట్ గోయింగ్ టు కమ్ నౌ. సో ఈ రిపీటెడ్ అటాక్స్ అవ్వడం, ఓకే, అవ్వడం మొదలు పెట్టేటప్పటికి నౌ యూ గాట్ టెస్టెడ్, యు ఆర్ ఫ్రీ దట్ దెర్ ఇస్ ఏమీ లేదు, నాకు ఏం జబ్బు లేదు, కానీ నాకు ఎందుకు వస్తుంది ఇలా, ఓకే. సో అట్లాంటప్పుడు మధ్యలో కూడా గాబరా అనేది ఉండడం మొదలు పెడుతుంది. ఈసారి నాకు వస్తే నేను తట్టుకోగలనా, ఈసారి నాకు వస్తే నేను ఎమర్జెన్సీ రూమ్ దాకా వెళ్ళగలనా, ఈసారి వస్తే నేను నా ప్రాణం కాపాడుకోగలనా, ఈ భయం అనేదాన్ని అంటే అటాక్స్ రిపీటెడ్ గా రావడం మూలాన యాంటిసిపేటరీ యాంగ్జైటీ అంటాం. అంటే అటాక్ రాకముందే మనకు కొంత గాబరా అనేది మైండ్ లో స్థిరపడిపోతుంది. ఓకే, సో ఆ భయం మూలాన ఇది రిపీటెడ్ గా రావడం ఎప్పుడైతే ఉంటుందో, ఈ రెండు కలిపితే యూ హ్యావ్ దిస్ పానిక్ డిసార్డర్. మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా రావడం అన్న భయానికి కూడా కలిపితే పానిక్ డిసార్డర్. అది ఈ రెండిటి మూలాన ఈ ఏదైతే రిపీటెడ్ అటాక్స్ వస్తున్నాయి, ఈ మధ్యలో యాంటిసిపేటరీ యాంగ్జైటీ ఉంది, దానివల్ల యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫంక్షన్ నార్మల్లీ. లెట్ us say if I have to function normally, అంటే ఇప్పుడు మార్కెటింగ్ జాబ్ లో ఉన్న మనిషి ఉన్నాడు, he has to go on a vehicle and go far distances without any fear. ఒకసారి నాకు పానిక్ అటాక్ వచ్చింది అనుకోండి, ఐ హావ్ డిఫికల్టీ ట్రావెలింగ్ లాంగ్ డిస్టెన్సెస్. ఓకే, అంటే ఎక్కడ నేను వెళ్తే అక్కడ నాకు డాక్టర్ ఫెసిలిటీ ఉందా లేదా, ఓకే, ఏమన్నా అయితే అక్కడ నాకు ఏమన్నా నేను అయిపోతుందా లేదా. సో ట్రావెలింగ్ అలోన్, స్టేయింగ్ అలోన్, గోయింగ్ ఇన్ టు వెరీ క్రౌడెడ్ ప్లేసెస్ సమ్ టైమ్స్. అంటే ఇప్పుడు లిఫ్ట్ లోకి వెళ్ళాలంటే మధ్యలో లిఫ్ట్ ఆగిపోయింది అనుకోండి, లిఫ్ట్ లో ఆగిపోయింది అనుకోండి, నాకు అటాక్ వచ్చింది అనుకోండి, విల్ ఐ బి సేవ్డ్?
ఓకే, సో లేకపోతే బాగా బిగ్ మాల్లో ఉన్నాను, లేకపోతే సినిమా థియేటర్ లోపలికి కూర్చున్నాను, నేను అటాక్ వచ్చింది, బయటికి పరిగెట్టడానికి వెళ్ళలేకపోయాను, బయటికి చీకట్లో కనిపించటం లేదు, చాలా భయం వేస్తుంది, మళ్ళీ భయం వేస్తుంది. సో ఏ సిచ్యువేషన్ లో అయితే నేను ఇరుక్కుపోతాను అన్న భయం ఉండి ఆ సిచ్యువేషన్ లోకి వెళ్ళలేకపోవడం మూలన ఇట్ బికమ్స్ అ వెరీ డిజేబులింగ్ కండిషన్. ఓకే, సో దాని అగరోఫోబియా అని అంటాం యాక్చువల్ గా. అంటే ఈ రెండో సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏవైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎక్కడైతే ఇరుక్కుపోతామని భయం అయితే ఉందో దాన్ని అగరోఫోబియా అని అంటాం. ఓకే, సో ఈ రెండు కలిపి అంటే పానిక్ అటాక్స్ రావడం ప్లస్ మధ్యలో వస్తుందేమన్న భయం ఉండడం, దాని మూలాన నేను చాలా విషయాలు చేయలేకపోవడం, దీనివల్ల డిజేబులింగ్ అవి నేను డిస్ఫంక్షన్ లోకి వెళ్తుంటే దెన్ ఇట్ బికమ్స్ పానిక్ డిసార్డర్. ఇప్పుడు మొదటిసారి పానిక్ అటాక్ వచ్చినప్పుడు అక్కడి నుంచి ఈ డిజార్డర్ వరకు రావడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క సమయం తీసుకుంటారా అండి, లేకపోతే అంటే ఫస్ట్ అటాక్ యూజువల్ గా ఫస్ట్ అటాక్ వచ్చిన వెంటనే ఎప్పుడైతే మెడికల్ ఎగ్జామినేషన్ అవుతుందో టు యాక్చువల్లీ కమింగ్ టు అ డిజార్డర్ ఫ్యూ వీక్స్ టు మంత్స్ దాకా కూడా పడుతుంది. కొంతమంది టు రియలైజ్ దట్ ఇట్ ఈస్ అ సైకలాజికల్ ప్రాబ్లమ్ అండ్ కమ్ టు అ సైకాట్రిస్ట్ మైట్ టేక్స్ ఈవెన్ ఇయర్స్. ఓకే, I'll give you simple examples of cases. ఎందుకంటే మన కేసెస్ ఉంటే కాస్త మనుషులకి ఎలా అర్థం అవుతుంది. There was a software engineer who was 30 years of age. Okay, he was going through a stress of his job లో బాగా పని ఉంది, ఒత్తిడి ఉంది, ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, everything is going on. Sudden గా he saw that his friend who was also 30 years of age had a heart attack. Okay, without any warning. He is also healthy, he is also healthy, he is also of the same age, he also is of the same age. హార్ట్ అటాక్ వచ్చింది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి మెల్లిగా నిద్ర పట్టడం కొంచెం తగ్గింది, ఆ తర్వాత చెయ్యి గుంజడం మొదలు పెట్టింది. ఓకే, అమ్మో నాకు కూడా హార్ట్ అటాక్ వస్తుందేమో అని భయం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి పానిక్ అటాక్స్ మొదలయ్యాయి. సో హీ స్టార్టెడ్ గోయింగ్ రిపీటెడ్లీ టు ద కార్డియాలజిస్ట్, గెట్స్ ఎన్ ఈసీజీ డన్, చెక్ హిస్ బీపీ, బాగుంది, ఏం లేదు, కంగారేం పడక్కర్లేదు, దెన్ హీ వుడ్ కమ్ సాటిస్ఫైడ్. కొన్నాళ్ళ తర్వాత ఏమైందంటే హీ కుడ్ నాట్ స్టే ఎట్ హోమ్, ఎవ్రీడే నైట్ హీ వాజ్ స్టార్టెడ్ హ్యావింగ్ ద పానిక్ అటాక్. So he would take his car, go to the emergency parking area, sleep in the parking. నాకు రాత్రి ఏమైనా అటాక్ వస్తే నేను వెళ్ళి ఇమీడియట్ గా చూపించేసుకోవచ్చు. ఓకే, సో ఇట్స్ సో డిజేబులింగ్, అంటే యూఆర్ నాట్ ఏబుల్ టు లీడ్ యువర్ నార్మల్ లైఫ్, పోయింది, అక్కడ పోయింది. సో ఈస్ కమింగ్ ఎవ్రీ డే, రిపీటెడ్ గా ఈఆర్ కి రావడం మూలాన ఈఆర్ పీపుల్ ఆర్ సేయింగ్ నీకేం లేదు, నువ్వు వచ్చావంటే నేను మళ్ళీ తీసుకోం, విల్ నాట్ చెక్ యూ, విల్ నాట్ గోయింగ్ టు డూ దట్, విల్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ. ఓకే, సో అంటే రిపీటెడ్ గా నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, నువ్వు ఈ హాస్పిటల్కి వస్తున్నాను, నేను తీసుకోం. Okay, so this sort of a thing is such a disabling thing which can happen. అసలు ఇది ఎందుకు వస్తుంది అని అర్థం చేసుకోవచ్చా? కేవలం ఒక స్ట్రెస్, బయట నుంచి జరిగిన సంఘటన దీనికి కారణం అవుతుందా, లేదా నా బ్రెయిన్ లో జరుగుతున్నటువంటి మార్పులు దీనికి అలా రియాక్ట్ అయ్యేలా చేస్తాయి? All panic attacks are not panic disorder. Okay, when it is evolving and you are able to see that medical ga you are ruled out clear ga, then you are more or less clear that panic disorder వచ్చింది. అందుకోసమే మేజర్ గా most of the times it gets carried on and on with the cardiologist or the physician or the neurologist. సో పానిక్ అటాక్ ఉన్నప్పుడు అంటే ముఖ్యమైన థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కానీ, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లో ఫియోక్రోమోసైటోమా అని అంటాం, అట్లాంటి అడ్రినలిన్ ప్రొడ్యూస్ చేసే గ్రంథుల ట్యూమర్ లాంటిది కానీ ఏదైనా అలాంటివి వస్తే కనుక పానిక్ అటాక్స్ రిపీటెడ్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది వాళ్ళలో కూడా. ఓకే, సో లేకపోతే ఈవెన్ హైపోగ్లైసీమియా అంటాం, అంటే షుగర్ లెవెల్స్ పడిపోయినప్పుడు కూడా బాడీ కూడా ఇలాగే రియాక్ట్ అవుతుంది. ఓకే, సో ఈ మెడికల్ కాజెస్ ఏవైతే ఉన్నాయో రూల్ అవుట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అవుతుంది. ఒక పానిక్ అటాక్ తో వీ కాంట్ లేబుల్ సంబడి దట్ దిస్ ఇస్ ప్యూర్లీ సైకలాజికల్. ఓకే, హీ హ్యాస్ టు హ్యావ్ మల్టిపుల్ అటాక్స్, యాంటిసిపేటరీ యాంగ్జైటీ అనేది డెవలప్ అవ్వాలి, దెన్ దట్ ఈస్ కాజింగ్ సిగ్నిఫికెంట్ డిజేబులింగ్ సిమ్టమ్స్, అప్పుడే దాన్ని పానిక్ డిసార్డర్. ఒక్కసారిగా ఉన్నాయి ఈ లక్షణాల్లో 1-2 ఉన్నాయి అనుకున్నా దాన్ని పానిక్ డిసార్డర్ అనలేము, ఆర్ అటాక్ అనలేము, ఒక్కసారి వచ్చినా కూడా అనలేము. సో ఒకసారి పానిక్ అటాక్ ఎవరికన్నా వస్తే ఇవాల్యుయేషన్ అయితే అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో యాజ్ టు రూల్ అవుట్ ఎనీ ఇంపార్టెంట్ మెడికల్ ప్రాబ్లమ్స్ విచ్ వీఆర్ రూలింగ్ అవుట్. ఆల్కహాల్, మాదక ద్రవ్యాలు యూజ్ చేసే వాళ్ళలో ఆల్కహాల్ విడ్రాల్ కానీ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ లో కానీ పానిక్ అటాక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, అలాగే ఈ మాదక ద్రవ్యాల్లో స్టిమ్యులెంట్స్ అని ఉంటాయి, ఆంఫెటమిన్స్ అవి అని ఉంటాయి, అవి యూజ్ చేస్తున్నప్పుడు కూడా పానిక్ అటాక్స్ కెన్ హ్యాపెన్. Smoking can predispose somebody to have a panic disorder. Okay, but not 100% in that. Smoking, that's a simple కాదు, కానీ ఆల్కహాల్ అండ్ స్టిమ్యులెంట్స్ హ్యావ్ ఎ క్లియర్ కట్ రోల్ ఫర్ పానిక్ డిసార్డర్. ఓకే, సో ఇవి మనం అంత క్లియర్ గా హిస్టరీలో మనకి మెడికల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, సబ్స్టాన్స్ యూజ్ ఏం లేదు, మాదక ద్రవ్యాలు ఏం యూజ్ చేయట్లేదు వాళ్ళు, అప్పుడు దెన్ వీ కమ్ టు సైకలాజికల్ రీజన్స్. సైకలాజికల్ రీజన్స్ అనేటప్పటికి ఏమవుతుందంటే అండి, ఓకే, బ్రెయిన్ అనేది ఇట్స్ అంటే నరాల సంపుటి అని అనుకోవాలి, న్యూరాన్స్ ఉంటాయి బేసిక్ గా, న్యూరాన్స్ మధ్యలో న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఉంటాయి. బ్రెయిన్ కి 3 types ఆఫ్ ఇల్నెసెస్ రావచ్చు. ఒకటి స్ట్రక్చరల్, బ్రెయిన్ లో ఏదైనా ట్యూమర్ ఉంది, ఏదైనా క్లాట్ ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉంది. దెన్ దెర్ విల్ బి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్, ఫిట్స్ రావచ్చు. ద థర్డ్ థింగ్ ఇస్ కెమికల్ ప్రాబ్లమ్, అంటే ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి ఏవైతే బ్రెయిన్ కి నరాల మధ్యలో ఏవైతే ఉన్నాయో
ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ లో ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల వచ్చే డిజార్డర్స్ అన్ని సైకాట్రిక్ ఇల్నెసెస్ అండి. ఓకే, వెన్ సంబడి ఈస్ హ్యావింగ్ ఎ సైకాట్రిక్ ఇల్నెస్, ఓకే, ఇట్ మీన్స్ దట్ దే ఆర్ హ్యావింగ్ ఎ న్యూరో ట్రాన్స్మిటర్ ఇంబ్యాలెన్స్ ఇన్ ద బ్రెయిన్. సైకలాజికల్ అనేది మైండ్ అనేది ఎంటీ స్పేస్ అయితే కాదు, ఇట్స్ కమింగ్ ఫ్రమ్ బ్రెయిన్ ఓన్లీ, ఇట్స్ ఆల్సో అన్ ఆర్గన్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. సో పానిక్ డిజార్డర్ కూడా వెన్ వి లుక్ ఎట్ ఇట్, ఓకే, ఎమెగ్డలా అనే పార్ట్ అని బ్రెయిన్ లో ఉంటుంది, దాంట్లో సెన్సిటైజేషన్ అవుతుంది. ఈ నరాల మధ్యలో సెరటోనిన్ అనేది ఒక ఇంపార్టెంట్ న్యూరో ట్రాన్స్మిటర్ ఉంది, అది ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల రావచ్చు. సో వెన్ సంబడి ఈస్ హ్యావింగ్ ఎ పానిక్ డిజార్డర్, ఇట్ ఈస్ బేసికలీ ఎ కెమికల్ ఇంబ్యాలెన్స్ ఇన్ సైడ్ ద బ్రెయిన్. అంటే అట్లాంటప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఏమన్నా ఉందా, యాంగ్జైటీ డిజార్డర్స్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో ఇట్స్ వెరీ కామన్. సైకలాజికల్ గా యాంగ్షియస్ పర్సనాలిటీస్ అంటాం, అంటే స్వభావ రూపేణ, ఓకే, కొంతమందికి కంటిన్యూస్ గా గాబరాగా ఉండడం, కానీ అంటే పర్ఫెక్ట్ గా అన్ని కరెక్ట్ గా టైం కావాలి, అన్ని పర్ఫెక్ట్ గా జరగాలి, ఓకే, జరగకపోతే కంగారుగా ఉండడం, గాబరాగా ఉండడం, ఓకే, క్లస్టర్ సి పర్సనాలిటీస్ అంటాం, యాంగ్షియస్, పర్ఫెక్షనిస్ట్ యాటిట్యూడ్ అన్నమాట. సో ఇలాంటి వాళ్ళలో యాంగ్జైటీ డిజార్డర్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీస్ ఆర్ పీపుల్ హు ఆర్ ప్రీడిస్పోజ్డ్ టు హ్యావింగ్ దీస్ పానిక్ డిజార్డర్. మెడికల్ కారణాలు ఎవాల్యుయేట్ చేసేసుకున్న తర్వాత ఎంత తొందరగా ఒక సైకాట్రిస్ట్ ని చూడాల్సి ఉంటుందండి? తొందరగా చూడటం వల్ల లాభం కూడా ఉంటుంది. చాలా మందికి తనకి ఎప్పుడైతే పానిక్ అటాక్ అనేది వస్తుందో దానికి తన మానసిక ఒత్తిడి కారణం అవుతుంది అనేది అవగాహన చాలా మందికి వస్తూ ఉంటుంది. అంటే ఈ వాళ్ళు చనిపోయిన తర్వాత నాకు స్టార్ట్ అయిందనో, లేకపోతే ఆఫీస్ లో ఈవెంట్ అయిన తర్వాత స్టార్ట్ అయిందనో, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఏదైనా ప్రాబ్లం జరిగిన తర్వాత, గొడవ అయిన తర్వాత నాకు ఇలా స్టార్ట్ అయింది, అటాక్ రావడం మొదలు పెట్టింది, ఇలాంటి కారణాలు క్లియర్ గా కనిపిస్తున్న వాళ్ళైతే ఈవెన్ 1 అటాక్ తోటైనా కూడా సైకాట్రిస్ట్ దగ్గరికి రావచ్చు. ఓకే, అంటే ఇట్ మీన్స్ దట్ అంటే వాళ్ళ సిస్టమ్ లో ఆ గాబరాన్ని తట్టుకుని, ఆ స్ట్రెస్ ని తట్టుకునే కెపాసిటీ అనేది బాడీ కోల్పోతుంది, దానికోసమని దే ఆర్ గెటింగ్ ఇన్ టు యాంగ్జైటీ అటాక్స్ లోకి వస్తుంది అనేసి. అప్పుడైతే కనుక దెన్ విల్ నాట్ గో టూ మచ్, అంటే ఆ సిచ్యువేషన్ అప్పటికప్పుడు మనం హ్యాండిల్ చేయగలిగితే కనుక తర్వాత అది ఇల్నెస్ లోకి వెళ్ళిపోయి కంప్లీట్ గా అది డిస్ఫంక్షన్, అంటే మొత్తం దాన్ని ఆ ప్రాసెస్ లోకి వెళ్లకుండా ఆపగలిగే కెపాసిటీ ఇనీషియల్ గానే ఉంటుంది. అదే మెడికల్ ద్వారా వెళ్ళారు, దే వెంట అన్ని చెకప్స్ అయిపోయి అందులో లేదు అనుకున్నప్పుడు ఎప్పుడైతే రెఫర్ చేస్తున్నారో అవతల ఫిజిషియన్ అప్పుడైనా రావచ్చు, లేకపోతే ఒక 2 అటాక్స్ అయ్యాయి, 3 అటాక్స్ అయ్యాయి, తగ్గటం లేదు, దెన్ దే కెన్ కమ్. త్వరగా రావడం వల్ల డెఫినెట్ గా తేడా అనేది వస్తుందండి. ఎందుకంటే అది ఎప్పుడే ఎంత లేట్ చేస్తుంటే అది అంత డిజేబులింగ్ అవుతుంది. అంటే వాళ్ళని మరీ ఇబ్బందులకు పెట్టేసేసి వాళ్ళు నార్మల్ గా లైఫ్ లోకి పోకుండా చేస్తుంది. అంటే ఎప్పుడైతే అగరోఫోబియా అనేది అందరికీ రాదు, అంటే నేను మీకు 3 స్టేజెస్ లో చెప్పాను, అటాక్స్ రావడం, అటాక్స్ మధ్యలో గాబరాగా ఉండడం, దాని తర్వాత దాని మూలన కొన్ని పనులు చేయలేకపోవడం, వాళ్ళని ఆపేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఈ అగరోఫోబియా అనేది ఏదైతే ఇరుక్కుపోతాననే భయం మూలాన బయటకు వెళ్ళలేను, ఓకే, ఒంటరిగా ఉండలేను, లిఫ్ట్ లోకి ఎక్కలేను, ఈ సిమ్టమ్స్ అనేవి అందరిలో రాకపోవచ్చు. ఓకే, కాకపోతే రిపీటెడ్ గా అటాక్స్ వస్తున్నాయి, దాని మూలాన నేను గాబరా పడుతున్నాను, దానివల్ల భయం అనిపిస్తుంది, ఎక్కడికైనా వెళ్ళాలంటే కష్టం అనిపిస్తుంది, ఆఫీస్ లో కూర్చోవాలంటే కష్టం అనిపిస్తుంది, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, నా పని నేను చేసుకోలేకపోతున్నాను, ఎప్పుడు ఈ భయమే నన్ను వెంటాడుతోంది, ఈ ఫీలింగ్ ఉన్నప్పుడు ఐ థింక్ తొందరగా వస్తే కాంప్లికేషన్స్ అది వర్సన్ కాకుండా మన బ్రెయిన్ కి నేర్పుతున్నట్టు, అంటే ఈ ట్రిగర్ ఉన్నప్పుడు, ఈ సిచ్యువేషన్ అనేది వచ్చినప్పుడు నేను దీని నుంచి పారిపోవాలి, కరెక్ట్, ఓకే, అది నేర్పిస్తున్నా. అది రిపీటెడ్ గా అవ్వడం మూలాన బ్రెయిన్ లో ఒక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. ఓకే, ఆ ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు ఆ ట్రిగర్ కనిపించగానే బ్రెయిన్ రియాక్ట్ అవ్వడం మొదలు పెడుతుంది అనమాట. కొంచెం పాల్పిటేషన్ అండ్ వాట్ ఏమవుతుందంటే బేసిక్ గా ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, నాకు తెలుసు ఇది మంచి ఎన్విరాన్మెంట్, నాకు ఇక్కడ ఏం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు, నాకు తెలుసు ఈ సోఫా నాకు అలవాటు ఉన్నది, నేను వేసుకున్న డ్రెస్ లో ఎక్కడేం లేదు. అదే నాకు ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఏదైనా ములుగుచ్చుకుంది అనుకోండి, ఓకే, ప్రతిసారి కూర్చున్నప్పుడు నేను చెక్ చేసుకుని కానీ ఇక్కడ ఏమైనా ఉందా లేదా చూసి కూర్చుంటాను. అలాగే ఒకసారి పానిక్ అటాక్ వచ్చిన తర్వాత, ఓకే, నాకేమైనా గుండె దడ పెరుగుతుందా, మళ్ళీ నాకేమైనా ఛాతీలో నొప్పిగా ఉందా, నాకు ఊపిరి ఆడట్లేదా, ఫోకస్ ఆన్ ద బాడీ, అది కాన్షియస్ గా చేస్తారని కాదు, మన బ్రెయిన్ ప్యాటర్న్ అలా ఫామ్ అవుతుంది, అన్కాన్షియస్ గానే వీఆర్ ఫోకసింగ్ కంప్లీట్లీ ఆన్ అవర్ బాడీ వితౌట్ రియలైజింగ్ దట్ వీఆర్ డూయింగ్ ఇట్ బై అవర్ సెల్ఫ్. ఓకే, సో ఫోకస్ పెరగడం మూలన లైఫ్ బికమ్స్ మోర్ అండ్ మోర్ డిఫికల్ట్. అది ఏ పని చేయాలన్నా కానీ, ఎందులోకి వెళ్ళాలన్నా కానీ ముందర ఈ భయం అనేది బ్యాక్ ఆఫ్ ద మైండ్ లో అది అలా తిరుగుతూ ఉంటుంది. దాని మూలన కూర్చున్న పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఓకే, పని చేయాలంటే కష్టంగా అనిపించడం, ఓకే, ఆ డిసేబులింగ్ సింప్టమ్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సార్, ఈచ్ ఎపిసోడ్ ఆఫ్ పానిక్ అటాక్ అది డిజార్డర్ కి వెళ్ళక ముందు ఎంతసేపు ఉండొచ్చు అంటారు? గుండె దడ కానీ ఇలా గాబరాగా? యూజువల్ గా ఇట్ స్టేస్ ఫ్రమ్ మినిట్స్ టు, అంటే అటాక్ ఎగ్జాక్ట్ గా స్టార్ట్ అవడం అయితే విత్ ఇన్ సెకండ్స్ టు మినిట్స్ వెళ్ళిపోతుందండి పీక్ కి. ఓకే, పూర్తిగా తగ్గడానికి ఇట్ మైట్ టేక్ హాఫ్ అన్ అవర్, టు సమ్ పీపుల్ ఇట్ మైట్ టేక్ 1 hour, ఇట్ మైట్ టేక్ ఎన్ డే, డిపెండ్స్ అపాన్ హౌ క్రానిక్ ఇట్ ఇస్. ఓకే, ఇనిషియల్ గా అయితే యూజువల్ గా 15-20 minutes, హాఫ్ అన్ అవర్ లో తగ్గిపోతుంది, కానీ ఆ భయం అనేది మిగిలి ఉంటుంది కాబట్టి అది జీరో అవ్వడం అనేది ఉండదు కొంతమందిలో. ఓకే, ఫస్ట్ అటాక్ వచ్చినప్పుడు జీరో అయిపోతుంది యూజువల్ గా. ఓకే, సెకండ్ అటాక్, థర్డ్ అటాక్ నుంచి
అది కంప్లీట్ జీరో అవ్వదు. ఈసారి వచ్చింది కాబట్టి ఆ గాబరా అనేది కొంచెం ఒక 20% 10% మిగిలిపోతూ వస్తూ ఉంటుంది అనమాట. సో యూజువల్ గా టిపికల్ గా హాఫ్ అన్ అవర్ టు 1 hour ఇస్ వాట్ పీపుల్ డిస్క్రైబ్ టు కమ్ బ్యాక్ టు నార్మల్. ఓకే, మినిట్స్ టు అవర్. అండ్ ప్రశాంత్ గారు, ఇందాక మీరు చెప్పినట్టు తొందరగా వస్తే తొందరగా లాభం ఉంటుంది అనుకున్నా, ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? బేసిక్ గా సైకాట్రిక్ ట్రీట్మెంట్ అనగానే అపోహలు చాలా ఉంటాయి. పానిక్ అటాక్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఏంటి? పానిక్ అటాక్ ట్రీట్మెంట్ అంటే బేసిక్ గా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇది ఏదైతే కారణం అంటే డెవలప్ అవ్వడానికి బ్రెయిన్ లో ఏదైతే కెమికల్ ఇంబ్యాలెన్స్ ఉందో, అంటే సెరటోనిన్ అనేది తక్కువ అయినప్పుడు, న్యూరో ట్రాన్స్మిటర్ల ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఇది వస్తుంది. దాన్ని సెటిల్ డౌన్ చేస్తే మళ్ళీ యాంగ్జైటీ అనేది సెటిల్ డౌన్ అవుతుంది. సో కాకపోతే ఏంటంటే ఈ ట్రీట్మెంట్ లో మెడిసిన్ ఏదైతే ఉందో, ఈ సెరటోనిన్ పెంచే మెడిసిన్స్ యూజువల్ గా SSRIs అని అంటాం, సెలెక్టివ్ సెరటోనిన్ రీఅప్టేక్ ఇన్హిబిటర్స్ అని. అవి బ్రెయిన్ లో సెరటోనిన్ ని మళ్ళీ నార్మలైజ్ చేస్తాయి. కాకపోతే అది చెప్పినంత సులువుగా నేను ఇవాళ టాబ్లెట్ వేసుకున్న రేపటికి మొత్తం తగ్గిపోయింది అనేది అయితే ఉండదు. యూజువల్ గా అది మళ్ళీ బ్రెయిన్ లోకి వెళ్ళి ఆ కెమికల్ ని మళ్ళీ పెంచడానికి దానికి కనీసం ఒక 2-3 వారాలు టైం పడుతుంది. అయితే ఈ 2-3 వారాల టైంలో టెంపరీగా ఇమీడియట్ గా రిలీఫ్ రావడం కోసం అని చెప్పేసి వి గివ్ సమ్ మెడిసిన్స్ విచ్ ఆర్ కాల్డ్ as బెంజోడైజపిన్స్ అంటాం. అంటే ఏంటంటే అది గాబరా వచ్చినప్పుడు వేసుకుంటే ఇమీడియట్ గా తగ్గిపోతుంది అనమాట. ఓకే, సిమిలర్ గా చూడాలంటే కనుక పేషెంట్స్ బాగా అర్థం అవడం కోసం నేను యూజువల్గా ఇచ్చే సిమిలారిటీ ఏంటంటే, ఇప్పుడు జ్వరం వచ్చిందంటే మనం పారాసెటమాల్ వాడతాం జ్వరం తగ్గడానికి, కానీ అది ఒక ఇన్ఫెక్షన్ మూలాన వస్తుంది కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటీబయాటిక్ వాడతాం. కానీ యాంటీబయాటిక్ వేసుకుంటే ఇమీడియట్ గా ఫీవర్ తగ్గదు. ఓకే, యాంటీబయాటిక్ ఎఫెక్ట్ అనేది 2వ రోజుకో 3వ రోజుకో కానీ రాదు. సో ఒకటి ఏంటి అంటే అండర్స్టాండ్ చేసుకోవాలి ఏ మెడిసిన్ ఎందుకు మన దీని ఎఫెక్ట్ ఇంకా ఒక 2-3 వారాలు టైం పడుతుంది కాబట్టి ఇది టెంపరీగా. మేమే చెప్పే ఇస్తాం, ఇది దీనికి అలవాటు పడే ఛాన్స్ ఉందమ్మా, సో అందుకోసం మీరు దీని తోడ్పాటే వాడుకోవాలి, దీని ఎఫెక్ట్ వస్తుంది, అప్పుడే దీన్ని తగ్గించి ఆపేస్తాం. సో అది కరెక్ట్ గా సైకాట్రిక్ ట్రీట్మెంట్ అనేది ఫాలో అయితే కనుక యాంగ్జైటీ తగ్గుతుంది. రెండోది, ఈ మెడిసిన్ ఏదైతే ఉందో మళ్ళీ మన యాంగ్జైటీ అటాక్స్ అనేది రాకుండా ఆపగలిగే కెపాసిటీ పెంచుతుంది. సో ఒక్కసారి మందులు మొదలు పెట్టిన తర్వాత మాత్రం కంపల్సరీగా కన్సల్టేషన్ లోనే ఉండాలి. నెక్స్ట్ అటాక్ రాకుండా కాపాడేందుకు డోసేజ్ మీరు ఒకసారి సెట్ అయిన తర్వాత, లెటర్స్ నాకు ఒక 2 weeks 3 weeks తర్వాత నాకు ఇప్పుడు పానిక్ అటాక్స్ రాలేదు, నేను చాలా బాగున్నాను 100%. సో ఒక మెడికేషన్ మీదకి వచ్చిన తర్వాత అది స్టెబిలైజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఎవరికైనా పానిక్ డిజార్డర్ అనేది వస్తే కనుక యూజువల్ గా ఒక 6 months దాకా కంటిన్యూస్ గా ట్రీట్మెంట్ కోర్స్ లాగా వాడిస్తాం. అంటే ఒక 1 month సిమ్టమ్స్ తోటి వచ్చారు, ఫస్ట్ టైం వచ్చింది, దర్ ఆర్ నో అదర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద అంటే ఫ్యామిలీ హిస్టరీ ఏం లేదు, ఇది యాంగ్షియస్ పర్సనాలిటీ కాదు, ఓకే, కొన్ని పారామీటర్స్ మీద చూసుకుని వాళ్ళకి ఒక 6 months దాకా ట్రీట్మెంట్ అనేది కంపల్సరీగా వాడతాం. అది ఒకసారి అది 6 months కంప్లీట్ అయిన తర్వాత ఈ 6 months నాకు ఏ మాత్రమో ఒకసారి కూడా పానిక్ అటాక్ రాలేదు, యాంగ్జైటీకి నేను లోబడలేదు, నాకు ఏం ప్రాబ్లం రాలేదు అనుకుంటే కనుక అప్పుడు మనం దాన్ని మెల్లిగా తగ్గించి ఆపడానికి ప్రయత్నం అనేది చేస్తాం. దిస్ ఇస్ వన్ సినారియో. ఇంకా అలా కాకుండా కొంతమందికి ఈ పానిక్ డిజార్డర్ అనేది ఏళ్ల తరబడిగా ఉండొచ్చు, ఒక 2 years నుంచి ఉంది, 3 years నుంచి ఉంది, లేకపోతే వాళ్ళకి చాలా స్ట్రాంగ్ ఫ్యామిలీలో ఎవరికో కుటుంబ సభ్యుల్లో కొంతమందికి కూడా ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కొంతమందికి వి గివ్ ఇట్ ఫర్ ఎ లాంగర్ టైం, కొంతమందికి 2 ఏళ్ళు వాడచ్చు, కొంతమందికి జీవితాంతం కూడా వాడాల్సిన అవసరం రావచ్చు. అంటే డిపెండింగ్ అపాన్ వాళ్ళ ఇల్నెస్ క్యారెక్టరిస్టిక్స్ బట్టి వాళ్ళ ఎంత సివియర్ గా ఉంది, ఏమేమి కారణాల వల్ల ఉంది అనేది చూసుకుని చేయాలి. దీన్ని ఫార్మకలాజికల్ ట్రీట్మెంట్ అంటే మందులతో ఇచ్చేటువంటి ట్రీట్మెంట్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రోగంలో 3 stages లాగా చెప్పుకున్నాం. ఒకటి పానిక్ అటాక్స్ రావడం, రెండోది యాంటిసిపేటరీ యాంగ్జైటీ, మూడోది అగరోఫోబియా అనేది అంటే భయం అనేది ఉండడం. ఈ అగరోఫోబియా అనేది ఎంత ఇల్నెస్ లాంగ్ అయితే అంత నరాల్లో ఇముడుకుపోయి మనిషి లైఫ్ స్టైల్ ఇముడుకుపోతుంది. సో దాన్ని మళ్ళీ బ్రేక్ చేసి మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్ కి తీసుకురావడానికి we do what is called as behavior therapy. ఓకే, ఇక్కడ థెరపీ కూడా అవసరం పడుతుంది. సో అగరోఫోబియా లేని వాళ్ళకి, ఓన్లీ పానిక్ డిసార్డర్ ఉన్న వాళ్ళకి ఓకే వి డూ మెడికేషన్ ప్లస్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అని అంటాం. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటే ఏంటంటే ఎవరికైతే ఈ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ ఇల్నెస్ లో ఉన్న ప్రాబ్లం, అంటే ఇది పానిక్ అటాక్ అంటే ఏంటి, పానిక్ అటాక్స్ ఎందుకు వస్తాయి, దాని కారణాలు ఏంటి, నీలో ఎందుకు వస్తున్నాయి, నువ్వు ఎట్లా గమనించుకోవాలి, దాని నుంచి నువ్వు ఏం చెప్పుకోవాలి, నీకు నువ్వు వేసుకోవాలి, అదొకటి సైకో ఎడ్యుకేషన్ కాకుండా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో వి యాక్చువల్లీ టెల్ దెమ్ హౌ టు ప్రెడిక్ట్ అన్ అటాక్, వాట్ టు టెల్, మీకు మీరు ఏం చెప్పుకోవాలి అటాక్ వచ్చినప్పుడు, ఏం చేయాలి, రిలాక్సేషన్ ఎట్లా తీసుకోవాలి, ఇలా యూ హౌ టు హ్యాండిల్ మీ పానిక్ డిసార్డర్ ని మీరు ఎలా హ్యాండిల్ చేసుకోవచ్చు అనేది వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా చెప్పేది కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. మళ్ళీ బ్రెయిన్ కి నేర్పాలి, ఈ సిచ్యువేషన్ లో నేను ఉంటే నాకేం ప్రాబ్లం లేదు, ఇంతకు ముందు ఏదైతే అయిందో అది నా జబ్బు మూలాన అయ్యింది, నాకు పానిక్ డిసార్డర్ ఉండడం మూలాన అయింది, అంతేకాని ఈ సిచ్యువేషన్ వల్ల నాకేం ట్రబుల్ ఏం లేదు, నాకేమి మెడికల్ ఎమర్జెన్సీ లేదు. ఓకే, సో దట్ సార్ట్ ఆఫ్ థింకింగ్ అండ్ దెన్ వెయిటింగ్ ఇన్ దట్ సిచ్యువేషన్ టిల్ యువర్ ఆ యాంగ్జైటీ తగ్గేదాకా పూర్తిగా అయిపోయి ఇంకా నేను ఈ సిచ్యువేషన్ లో నాకేం గాబరాలేదు
అనేది అధిగమించేదాకా రిపీటెడ్ గా ఆ సిచ్యువేషన్స్ అన్నిటిలోకి ఎంటర్ చేయించి మొత్తం ఆ భయం అంతా పోగొట్టుకోవాలి. ఇది ఎంత కాలం పడుతుందండి? అంటే ఇది పేషెంట్ టు పేషెంట్ డిఫరెన్స్ ఉంటుందండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది పేషెంట్లు అసలు ఒప్పుకోరు. అంటే మాకు ఎందుకు డాక్టర్ గారు నేను హాయిగా నాకు పానిక్ అటాక్స్ తగ్గిపోయి మీరు ఇచ్చే మందులతో నేను బాగానే ప్రశాంతంగా బతుకుతాను, ఇప్పుడు నేను వెళ్ళాలి అక్కడికి, వెళ్ళకపోతే ఏమవుతుంది, నేను థియేటర్కి వెళ్లకుండా నేను బతకలేనా, ఓకే దీన్ని చూడకుండా నేను బతకలేనా, లిఫ్ట్ లెక్కకుండా నేను బతకలేనా. ఓకే, సో కాన్సెప్ట్ అనేది అర్థం అవ్వాల్సిన అవసరం ఏంటంటే ఇది కూడా జబ్బులో ఒక పార్ట్. ఈ ప్రక్రియ చేస్తే తప్పితే మీకు పానిక్ కంప్లీట్ అవ్వదు, ప్లస్ మీరు ఆ జబ్బు నుంచి పూర్తిగా పోయినట్టు కాదు. ద మూమెంట్ ఐ స్టాప్ ద మెడికేషన్ మళ్ళీ మీ పానిక్ అటాక్ అనేది మళ్ళీ వెనక్కి వచ్చదు. సో ఇది ట్రీట్మెంట్ లో ప్రక్రియ అనేది ఒకటి ఫస్ట్. రెండోది ఆ సిచ్యువేషన్స్ అంటే ఎన్నాళ్ళ నుంచి ఉంది, ఎన్ని భయాలు ఉన్నాయి ఆ లిస్ట్ బట్టి యూజువల్ గా కొంతమందికి 1 month 2 months 3 months టైం తీసుకుంటుంది. ఇది ఏ వయసు వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుందండి? పానిక్ డిసార్డర్ చాలా యంగ్ వయసు వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది. యూజువల్ గా 20-25 years ఆఫ్ ఏజ్ గ్రూప్ లో బాగా ఎక్కువ కనిపిస్తుంది. అంత చిన్న వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది. కెరియర్ లో కూడా పూర్తిగా సెటిల్ అవ్వని వాళ్ళలో. అంటే ఈ 20-25 is the most common age group, or let's say 20-30 is the most common age group. అంటే యాక్చువల్ గా యాక్టివ్ యంగ్ అడల్ట్స్ వీళ్ళలో దట్స్ ద మాక్సిమం వచ్చేది. ఓల్డ్ ఏజ్ లో ఫస్ట్ టైం పానిక్ అటాక్ వస్తుందంటే ఇట్ హ్యాస్ టు బి లుక్డ్ ఎట్ వెరీ కాషన్, అంటే జాగ్రత్తగా అది మెడికల్ కారణాల వల్ల అయి ఉండొచ్చు అనేది ఫస్ట్ ఇంపార్టెన్స్ అవుతుంది. యంగ్ ఏజ్ లో వస్తుంది, ఏ కారణం లేకుండా వస్తుంది, దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ గ్రూప్ అనేది. ఇందాక మీరు మాట్లాడుతూ రిలాక్సేషన్ గురించి మాట్లాడారండి. యోగా, మెడిటేషన్ వంటి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇక్కడ ఉపయోగపడతాయండి? ఎప్పుడైతే సరే జబ్బులో పీక్ గా ఉన్నప్పుడు, యాంగ్జైటీ ఎక్కువగా ఉన్నప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేరండి. సో యోగాకి మెడిటేషన్ కి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ దట్ యూ షుడ్ బి ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ రిలాక్సేషన్. యూ షుడ్ బి కాన్సన్ట్రేటింగ్ ఆన్ హౌ యువర్ బాడీ ఇస్ రిలాక్సింగ్, హౌ యువర్ మైండ్ ఇస్ రిలాక్సింగ్. ఆ కాన్సన్ట్రేషన్ అనేది లేకుండా యాంగ్జైటీ ఫుల్ ఉన్నప్పుడు నువ్వు కూర్చొని మెడిటేషన్ చేయి నీకు ఇదంతా తగ్గిపోతుంది అంటే కనుక అది వ్యర్థమైన విషయం. ఒకసారి గాబరా బాగా తగ్గింది, దెన్ కంట్రోల్లోకి వచ్చింది, ఇప్పుడు అది మళ్ళీ వెనక్కి రాకుండా నా లైఫ్ స్టైల్లో నేను ఒక పార్ట్ కింద నేను రిలాక్సేషన్ నేర్చుకుంటాను. ఓకే, అంటే నేను ఎవరైనా అడిగితే నేను యోగా మెడిటేషన్ చేయనా సార్ నాకు మంచిదా అని అడిగితే కనుక నువ్వు రోజు పళ్ళు తోముకుంటున్నావు కదా, అలాగే నువ్వు రోజు చేయగలిగినాడు నువ్వు రెగ్యులర్ గా చేయగలిగి దాన్ని ఒక పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ లో. పళ్ళు తోముకోవడం అనేది పళ్ళలో ఏదో ప్రాబ్లం ఉందని తోముకోవట్లేదు, మన పళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం తోముకుంటున్నాం. అలాగే యోగా మెడిటేషన్ అనేది కూడా మనం మన బాడీని రిలాక్స్ చేసుకోవడానికి, మైండ్ ని రిలాక్స్ చేసుకోవడానికి, మన జీవనంలో యాంగ్జైటీ తక్కువగా ఉండడానికి ఉపయోగించుకోవచ్చు. పానిక్ అటాక్ ఆర్ పానిక్ డిజార్డర్ ఆర్ కంప్లీట్లీ ట్రీటబుల్ అండ్ క్యూరబుల్. ఇది గాబరా అతిగా పడిపోవాల్సిన అవసరం లేదు. అది ప్రాణాంతకమైన జబ్బులేం కావు, ఎవరు కూడా పానిక్ డిజార్డర్ తో చనిపోయేదేం లేదు. ఓకే, దీస్ ఆర్ కంప్లీట్లీ ట్రీటబుల్ కండిషన్స్ అండ్ దే హావ్ టు కమ్ టు ద సైకియాట్రిస్ట్ టు గెట్ ద ట్రీట్మెంట్. వండర్ఫుల్, ఎన్నో చక్కటి విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. ఎందుకంటే చాలా కామన్ గా అడగాలనుకున్నా కూడా అడగలేనటువంటి డౌట్స్ చాలా ఉంటాయి, వాటికి చాలా చక్కటి సమాధానం ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇది ఈ రోజు బాడీ, మైండ్ అండ్ సోల్. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో అంశంతో మిమ్మల్ని కలుసుకుంటాం. నమస్తే.